ఏకవీరికా దేవి ఆలయం మహారాష్ట్రలోని మహూర్లో ఉంది. ఇక్కడి దేవతను ఏకవీరికా మాత అంటారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 8 శక్తిపీఠంగా భావిస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఏకవీరికా దేవి ఆలయం గురించి తెలుసు. ఎక్కువగా రేణుకా దేవి ఆలయాన్ని శక్తి పీఠంగా కొలుస్తారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఉంది. ఇది కిన్వాట్ నుండి 50 కిలోమీటర్లు, నాందేడ్ నుండి 126 కిలోమీటర్లు, నాగ్పూర్ మహూర్ నుండి రోడ్డు మార్గంలో 210 కిలోమీటర్లు. సతీదేవి కుడి భుజం ఇక్కడ పడిందని పురాణ కథనం. ఏకవీరికా మాత ఆలయం ఇది పెన్గంగా నది, పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇది మహూర్ నుండి 30 నుండి 40 నిమిషాల ప్రయాణ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం సమీపంలోని గ్రామ పొలాల్లో ఉంది. ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. ఏకవీర మహాశక్తి మహుగ్రామ గుహాస్థిత భవానీ వీర విఖ్యాత ధర్మ రక్షణ తత్పర శ్రీ ఏకవీరికాదేవి మందిరం చాలా పురాతన ఆలయం. ఆలయమంతా సింధూర రంగులో ఉంటుంది. చిన్న ముఖద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా శ్రీ పరశురాం గణేష్ దర్శనం చేస్తారు. పిదప రేణుకామాత, ఏకవీరికాదేవి దర్శనం చేసుకోవాలి. మెడగాని, భుజనాలుగాని లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరంతో పూసి ఉంటుంది. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక ఉండగా మరో ప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. పురాణ కథనం బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతి అనే గొప్ప రాజు ఉండేవాడు. అతనికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో సతీదేవి ఒకరు. సతీదేవి శివుని వివాహం చేసుకుంది. అగ్ని చేసిన యాగంలో దశకుడు ప్రవేశించినప్పుడు శివుడు తప్ప అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. శివుని ప్రవర్తనకు దక్షుడు అవమానంగా భావించాడు. తరువాత దక్షుడు స్వయంగా యాగం నిర్వహించినప్పుడు అతను తన కుమార్తె, అల్లుడిని ఆహ్వానించలేదు. ఆహ్వానం అందకపోవడం వల్ల సతికి బాధ అనిపించినప్పటికీ ఆమె శివుడు వెళ్లవద్దని హెచ్చరించాడు. అయినా శివుని కోరికకు వ్యతిరేకంగా యాగానికి హాజరయింది. సతి యాగానికి హాజరైనప్పుడు అక్కడ ఉన్నవారు ఎవ్వరూ ఈమె రాకను పట్టించుకోలేదు. ఆమె తన సోదరీమణుల, తల్లిదండ్రుల చర్యలతో అవమానించబడింది. అప్పుడు ఆమె తండ్రి తన భర్తను దుర్భాషలాడడం ప్రారంభించినప్పుడు ఆమె తన భావాలను అదుపు చేసుకోలేక తన కుడి బొటన వేలితో భూమి నుండి అగ్నిని సృష్టించి యజ్ఞస్థలంలో తనను తానుగా అగ్నికి ఆహుతి అవుతున్నట్లు భయపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తన తలపై నుండి ఒక ఝాతాన్ని తీసి భూమిపై కొట్టాడు. అందులోంచి వీరభద్రుడు పుట్టి యాగస్థలానికి చేరుకుని దక్షుని తల నరికి చంపాడు. తర్వాత శివుడు అక్కడికి వెళ్లి సతీదేవిని అగ్నిలోంచి తీసి నాట్యం చేయడం ప్రారంభించాడు. ఈ తాండవ నృత్యం నుండి ప్రపంచం నివ్వెరపోయింది. ఈ నృత్యాన్ని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని పూర్తిగా ముక్కలు చేశాడు. ఈ శరీర భాగాలు భారతదేశం, శ్రీలంకలోని వివిధ ప్రదేశాలలో పడిపోయాయి. ఈ భాగాలు ఎక్కడ పడితే అక్కడి ఆ ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు. అటువంటి ప్రదేశాలు 18 ఉన్నాయి. వాటిని అష్ట, 8, దశ, 10 శక్తి పీఠాలు అంటారు.